ఆర్డర్ పెట్టి చాలా రోజులైంది, ఇంకా రాలేదు. ఈరోజు వస్తుందన్నాడు కదా. సంగీత గారంటే మీరేనా? అవునండి. ఏంటి ఇంత లేటు? సారీ మేడం, ట్రాఫిక్ ఎక్కువ ఉండే, అందుకే లేట్ అయింది. ఓకే. యా, ఇదిగో మ్యామ్ మీ బాక్స్. హే యశ్వంత్, నువ్వేంటి ఇక్కడ? హాయ్ సంగీత. కాలేజ్ టాపర్ అయి ఉండి డెలివరీ వర్క్స్ చేస్తున్నావేంటి? ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, అందుకనే ఇలా డెలివరీ బాయ్లా చేస్తున్నాను. మరి ఇంత పూర్ అయి ఉండి అంత పెద్ద కాలేజ్లో సీట్ ఎలా వచ్చింది? బాగా కష్టపడి చదివాను, ఫ్రీ సీట్ కొట్టాను. ఓ, కష్టపడి చదివావు. అవును, కస్టమర్ని నేమ్ పెట్టి పిలవకూడదు అన్న చిన్న కామన్ సెన్స్ లేదా నీకు? మేడం అని పిలువు. సారీ మేడం. ఓకే మేడం. వన్ మినిట్. అరే అదేంటి, ఫోటో ఎందుకు తీసావు? అదేం లేదులే, నార్మల్. ఓకే, అయిపోయింది. థ్యాంక్ యూ మేడం. హే యశ్వంత్, 50 రూపీస్ ఎక్స్ట్రా టిప్ కూడా ఇచ్చా, పండగ వేసుకో. ఏంటి సంగీత నువ్వు చేసిన పని? నేనేం చేశాను? నేను డెలివరీ బాయ్లా చేస్తున్నానని గ్రూప్లో ఎందుకు పోస్ట్ చేసావు? నువ్వు కష్టపడి వర్క్ చేస్తావని అందరికి తెలియాలిగా మరి. అందులో తప్పేముంది? నా ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను ఇలా డెలివరీ బాయ్లా చేస్తున్నాను. అయినా అంత డిగ్రీ చేయాల్సిన అవసరం ఏముంది సంగీత? హలో లో క్లాస్, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నీకు ఆ కాలేజ్లో సీట్ రావడమే చాలా ఎక్కువ. వెళ్ళి నీ లో క్లాస్ పనులు చేసుకోపో. హలో, అది నా జాబ్ గురించి అడిగాను కదా. హలో, హలో, హాయ్ వే, ఎలా ఉన్నావు? ఓ, అది నా జాబ్ గురించి అడిగాను కదా. ఏమైందే? మా నాన్న చంపేస్తున్నాడే, పెళ్లి చేసేస్తానంటున్నాడే. ప్లీజే ఏదో ఒక ట్రై చేయవే. చాలా థ్యాంక్స్ వే. ఓకే. యశ్వంత్, ఎలా ఉన్నావు? ఇన్ని రోజులు కనిపించలేదు. ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దామా?